హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పప్పుల పొడి ఎలా చేయాలో చూద్దాం. వేరుశనగకాయలు ఒక సగం కప్పు, ఒక సగం వేగాక పచ్చెనగపప్పు కొంచెం వేసుకోవాలి. మినపప్పు కొంచెం వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక లాస్ట్లో ఇంకా అవిసె గింజలు వేసుకుందాం కొన్ని. ఇంకా స్టవ్ ఆపేసేసి నువ్వులు కొన్ని వేసుకుందాం. ఆ వేడికే అవి చిటపటలాడుతుంటుంది అనమాట. సో వేడి ఆఫ్ చేశాకను మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచిగా ఇవన్నీ బాగా ఫ్రై అయింది, చల్లారిద్దాము. ఇప్పుడు అదే బాండల్లో కారం సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుందాము. ధనియాలు ఒక పావు కప్పు, జీలకర్ర ఒక 2 స్పూన్లు. ఇవి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఈ కారపొడిలో. ఈ పప్పుల పొడి అనగానే అంటాము. ఇంకా కొన్ని కరివేపాకు, ఇది మంచిగా కడిగేసి ఆరబెట్టేసి మంచిగా తుడిసి ఫ్రై చేస్తుండేది. బాగా క్రిస్ప్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ గడ్డ లేకపోతే ఇంగువ పొడి ఇది మిక్సీలో మనం బ్లెండ్ చేసే టైంలో వేసుకోవచ్చు. బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు ఇలా పొడి అయిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయ్యాక చల్లారిద్దాం. కొంచెం చింతపండు, ఒక గుప్పిడంత వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఇవన్నీ మంచిగా బ్లెండ్ చేసుకుందాం. ఇలా గరుగ్గా ఇష్టం మా ఇంట్లో, అందుకు ఇలా చేసుకొని ఉన్నా. మీకు ఫైన్ పౌడర్ కావాలన్నా చేసుకోవచ్చు. సో కారపొడి, పప్పుల పొడి రెడీ అయిపోయింది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలో కానీ, అన్నంలో కొంచెం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. సో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.